పోతన భాగవతం వరాహావతారం సనకాదుల హరిస్తుతి వనజదలాక్ష భక్తజన వత్సల దేవ భవత్తుతుండు మధ్యనకుడునైన పంకరుహజాతుడు మాకు రహస్యమొప్పచెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబో మేమనయము జోడగంటిమి కృతార్థులమై తగమంటిమీశ్వరా. పద్మదళాల వంటి నేత్రాలు కలిగిన వాడా, భక్త జనులపై వాత్సల్యాన్ని చూపేదేవా, నీ కుమారుడు మాకు జనకుడు అయిన బ్రహ్మదేవుడు మాకు ఉపదేశించిన ఉపాయంతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూడగలిగాము. ప్రభో, కృతార్థులమైన మా జన్మ సార్థకమైంది అని సనకసనాదులు హరిని ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు అని ఈ పద్యభావం. దేవదుర్జనులకు భావింప హృదయ సంగతుడవై ఉండియు కానబడవు, కడగి నీ దివ్యమంగళ విగ్రహంబున చేసి సమంచితాశ్రితుల నెల్ల చేకొని సంప్రీత చిత్తులగా చేయు అతిశయ కారుణ్యమతిదనర్చి కమలాక్ష సర్వలోక ప్రసాదిప భవ సందర్శనాభిలాపానులాప విదిత దృఢభక్తియోగ ప్రవీణులగుచు నర్ధిమై వీతరాగులైనట్టి యోగి జనమనః పంకజాత నిషన్నమూర్తి వనియెరుంగుధురయ్య నిన్నాత్మవిధులు. దేవా, నీవు దుస్తుల హృదయాలలో ఉండి కూడా వారికి కనిపించవు. పట్టుదలతో నీ దివ్య మంగళ స్వరూపాన్ని ఆశ్రయించి ఆరాధించే వారిని అంతులేని దయతో చేరదీసి వారి మనస్సులను తృప్తిపరుస్తావు. పద్మనయన, సర్వలోకాధిపతి, నిన్ను చూడాలనే కోరిక కలగడం వల్ల, నీ గురించి చెప్పుకొనడం వల్ల సుస్థిరమైన భక్తి యోగంలో నిష్ణాతులైన ఆత్మవిధులైన వారు రాగద్వేషాలు తొలగించుకున్నట్టి యోగిజనుల మనస్సులనబడే పద్మాలలో నీవు కూర్చుని ఉంటావని తెలుసుకుంటారు అని ఈ పద్య భావం. యుక్తిందలప భవద్యతి రిక్తములైనట్టి ఇతర దృఢ కర్మంబుల్ ముక్తిదములైన నీ పదభక్తులు తత్కర్మములను బాటింపరిలరన్. నీ పాదాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు నీ భక్తికి వ్యతిరేకాలైన ఇతర ముఖ్యమైన కార్యాలు ముక్తినిచ్చేవైనా వాటిని పాటింపరు అని ఈ పద్య భావం. ధన్యవాదములు.